56వ కీర్తన గ్రంథము 56వ కీర్తన 10వ వచనము 11వ వచనము మరి మనము మార్చి చదువుకుందాము. లేదా 10 ఒకడు 11 ఒకడము 12 ఒకడు 13 ఒకడు 4 వచనాలు మనము ప్రభుని ఆరాధించడానికి చూసుకుందాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తృప్తిపరిచి ఉన్నావు, తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండానట్లు నీవు నా పాదమును తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించదను. ప్రార్థన చేసుకొని మనము దేవుని మాటల్లో వెళ్దాము. ప్రేమగిలిన తండ్రి, కృపగిలిన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి దినము సజీవులు నిలబెట్టుకొని నేను వాక్యం చేయాలి ప్రభుని ప్రజల్లో తీసుకుని వచ్చి ప్రభువా తండ్రి పాటలు పాడుతుండగా మరి తండ్రి నయం పొందుతున్నటువంటి దేవానికి స్తోత్రములు. దేవా, ఇప్పుడు మీ వాక్యములు కూడా ప్రభువా మరి తండ్రి మీరు ఇచ్చినటువంటి మాటలు వాక్యములు ప్రభు మేము తండ్రి దావీదు మహారాజు కూడా ప్రభువా మరి 50వ కీర్తనలో 10వ వచనంలో తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలను మేము కూడా అలాగని మిమ్మల్ని తండ్రి స్తుతించి ఆరాధించినట్లుగా మరి మాకు నీ జ్ఞానంలో కొరిపెట్టి బలపరిచి స్థిరపరచమని మీ దయా సంకల్పాన్ని ప్రభువా మా ముందు ఉంచి తండ్రి మీరు నోటిగా బోరగా వాడు తండ్రి కావాల్సిన ప్రజలకు ఆహారము అనగా భోజనము వాక్యము చేత నింపమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని చుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యము చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 10వ వచనములో దావీదు భక్తుడైనటువంటి దావీదు ప్రభువైనటువంటి క్రీస్తుని వర్ణిస్తున్నటువంటి మాటలు. ఏమని వర్ణిస్తున్నాడు? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. చాలు, మంచి మాటలను మనకు ఈ దినము చూపిస్తున్నారు. ఆయన దేవుని వాక్యమును బట్టి, ఇప్పుడు వాక్యమును బట్టి కీర్తించదను, వాక్యమును బట్టి కీర్తించదను అనే అంశమును మనం ఈ దినం చూస్తున్నాం. ఈ దినము వాక్యం అనే అంశము ప్రభు అయినటువంటి క్రీస్తు నామమును గురించి మరి ఏ విధముగా నిలపబడుతున్నది అన్నట్లయితే మనము చూస్తాం. అందుకని అంటాడు దావీదు, నీ వాక్యమును బట్టి నేను కీర్తించదను. అందుకని అంటాడు. మరి కీర్తన గ్రంథము కూడా 119వ కీర్తనలోకి వెళ్తే 119వ కీర్తన 72వ వచనం 172వ వచనం కూడా అక్కడ కూడా రాస్తున్నటువంటి మాట తీసిన వారు నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును అంటుంది. అక్కడ చూడండి ఎంత మరి మంచి మాటలను దేవుడు మనకు చూపిస్తున్నాడు. అంటే ఒక భక్తుని ముందు పెట్టాడు. దావీదు ఏ విధంగా వర్ణిస్తున్నాడంటే నీ ఆజ్ఞలు
చూడు ఆయన ఆజ్ఞలు న్యాయములైనవి అంటున్నాడు. ఏంటిది ఆ ఆజ్ఞలు అని మనం చూస్తే నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వరకు వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. ఇప్పుడు నిర్గమాకాండము 20వ అధ్యాయము అక్కడ 10 ఆజ్ఞల గురించి మరి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇది ఒక ఆజ్ఞ. చూడండి, అంతగా ఆయన ఆజ్ఞలు 10 ఆజ్ఞల గురించి ఆయన కూడా వర్ణిస్తున్నాడు. ఈ ఆజ్ఞలు ఎంత న్యాయమైనవు అని పరిశీలన చేసి చెప్పుకుంటున్నాడు. ఇంత న్యాయంలో నీవు ఆజ్ఞలు ప్రభువా అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, సాగిలపడకూడదు. ఇది 2వ ఆజ్ఞ ఇచ్చినాడు. చూడు, 3వ ఆజ్ఞ చూసినట్లయితే 7వ వచనము కింద దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుంచరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా నుంచరింపకూడదు, నిర్దోషిగా ఎంచడు, నుంచరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడ 3వ ఆజ్ఞ వ్యర్థముగా ఆరాధన చేయొద్దు. చూడండి, 4వది చూస్తే అక్కడ 8వ వచనంలో చూడండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఇది 4వ ఆజ్ఞ. చూడు, 5వ ఆజ్ఞ చూస్తే 12వ వచనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాస్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఇదేనో ఆజ్ఞ? 5వ ఆజ్ఞ. 6వది చూస్తే అక్కడ 13వది నరహత్య చేయవద్దు, 6, వ్యభిచరింపవద్దు, 7వది, దొంగిలింపవద్దు, 8వది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువానిళ్ళు ఆశింపకూడదు, 9. అక్కడ చూస్తే ఇంకా 17వ వచనం కింది భాగంలో చూసినట్లయితే చూడండి, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను పొరుగువాడిలకు దేనినైనా నువ్వు ఆశింపకూడదు. చూడు, ఈ 10 ఆజ్ఞల గురించి దావీదు చక్కగా వర్ణించుకుంటున్నాడు. ఈ ఆజ్ఞలు న్యాయమైనవి. తర్వాత 2వదిగా చూస్తే అక్కడ 119వ కీర్తన, 119వ కీర్తనలోనే ఆ కింది లైన్లో 172 కింది వచ్చినప్పుడు ఏమంటుంది ఇంకో మాట, చూడు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. చూడు, ఆయన వాక్యమును గురించి అట ఆయన నాలుక పాడుతుందట. నువ్వు పాడుతున్నావా? ఇప్పుడు ఈ దినం మనము దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి అనే పాట పాడుకున్నాం. అంటే దేవుడి వాక్యమే అది. ఆయన బలమును ప్రసిద్ధ చేయము, ఆయన పరాక్రమశాలి అయినటువంటి దేవుడు. చూడండి, ఆయన గురించి అక్కడ 150వ కీర్తనలో మరి ఆ వచనములన్నీ కూడా ఆ పాటగా రాస్తున్నాడు దావీదు. ఆయన సన్నిధిలో యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని పాడారు. ఆయన బలమును ప్రసిద్ధి చేయుడి. ఎంత మంచి మాటలు ఆయన ఆ 150వ కీర్తనలో. వాక్యము రూపంలో ఒక నోటి చేత కీర్తించేదను అంటే ఏంటిది? పాట పాడుతున్నానయ్యా అంటున్నాడు. అక్కడ నువ్వు పాడుతున్నావా? అందుకని అసలు వాక్యం గురించి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చాడు దావీదు మహారాజు అని మనం చూసినట్లయితే, వాక్యమును పాటగా కైగట్టి పాటగా పాడుతున్నాడని మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో మీరు చూసినట్లయితే, యోహాను సువార్త
ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలము కలిగెను. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన జీవము ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టే ఆది అని వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అందుకే వాక్యాన్ని గురించి ఆయన పాట పాడుతున్నాడు. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ పాటని, ఆ వాక్యమును ఆయన పాటగా కైగట్టి ఆయన వాక్యము చేత ఆయన వాక్యాన్ని పాడుతున్నాడు. అంటే దేవుడి గురించి ఆయన స్మరించుకుంటున్నాడు, స్తుతించుకుంటున్నాడు, కనపరుచుకుంటున్నాడు. సో వాక్యమైనటువంటి దేవుడు. అందుకే నేను చెప్తాను అప్పుడప్పుడు, అసలు వాక్యమును మీరు చదివారా? వాక్యం మీరు చూచారా? వాక్యమును మీరు ఉదయం లేవగానే వాక్యమును మీరు కనులారా చూస్తున్నారా? వాక్యమును చూస్తే దేవుని చూసినట్టు కదా అని చెప్పాను ఇంతకుముందు. అందుకే వాక్యానికి అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాడు దావీదు రాజుగా. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మనం కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? వాక్యమును చదువుకోగలుగుతున్నామా? వాక్యమును మనం ధ్యానించగలుగుతున్నామా? వాక్యాన్ని బట్టి మనం ఒక పాటను కైగట్టి పాడగలుగుతున్నామా? కాబట్టి అందుకని అంటాడు, ఇది మనము వాక్యముల గురించే మనము చూసుకుంటాము. అసలు వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. అయితే ఈ వాక్యము ఏ విధముగా మనకు ఉపయోగపడినది అంటే మనం ఈ దినము చూసుకున్నట్లయితే చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకటి తీసి చదవండి. దేవుని వాక్యము వలన నిర్మాణములైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనము ప్రపంచంలోనే చదవాలి. 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యములు నిర్మాణములు అయినవి. ఎలా నిర్మించబడినది, నిర్మింపబడ్డవి అని చూస్తే దేవుని వాక్యము చేతనే నిర్మింపబడ్డాయి, దేవుని కృపా కనికరము చేతనే నిర్మింపబడ్డాయి. అక్కడ పుట్టినట్లు 4వ అంకె, ప్రపంచంలో కూడా కింద 4వ అంకె ఉంది చూడండి. లేక యుగములు లేక కాలములు తెలియపరుస్తున్నవి. చూడండి, యుగములు ఎన్ని మనము చూసుకున్నట్లయితే తెలుసా మీకు ఎవరికైనా యుగములు ఎన్ని? యుగములు 3 యుగములు ఉన్నాయి. ఆ యుగములను మనం చూసినట్లయితే పితరుల యుగము 1, ధర్మశాస్త్ర యుగము 1, క్రైస్తవ యుగము 1. అంటే కృపాయుగము అంటారు. క్రీస్తు మన కొరకు మరి కృపను అనుగ్రహించినందుకు మనం క్రీస్తు యుగములో, కృపాయుగములో ఉన్నాం. పితరుల యుగం అయిపోయింది, ధర్మశాస్త్ర యుగం అయిపోయింది. ఎప్పుడైపోయింది అని మనము గ్రహించుకున్నట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము నుండి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు 2500 సంవత్సరములు ఈ పితరుల యుగములో, మరి ఆదాము నుండి మోసే వరకు 2500 సంవత్సరములు మరి నిర్మింపబడ్డావి, కొనసాగించబడ్డావి. అప్పుడు పితరులు ఆయనను ఆరాధించుతూ వచ్చినారు.
పితరులు ఆయన్ని స్తుతిస్తూ వచ్చినారు. అది పితరుల యుగంలో కూడా అదొక యుగము. ఎందుకంటే మీకు ఈ 3 యుగాల గురించి మీకు తెలియపరచాలని నేను ఒక చాప్టర్లో చెప్తున్నాను. ఇది మరి పితరుల యుగం అంటే మరి ఇది 2500 సంవత్సరములు ఆదాము నుండి మరి మోసే వరకు 2500 సంవత్సరాలు. మరి ఆదికాండం 1 నుండి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు కొనసాగిస్తూ వచ్చినారు. అది ఇతరుల యుగం. రెండవదిగా చూసినట్లయితే ధర్మశాస్త్ర యుగము, అంటే మోసే యుగము కూడా అనొచ్చు. ధర్మశాస్త్ర యుగం అంటే మంచిగా మనకు అర్థం. ఎందుకంటే మోసే వచ్చినప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. అందుకనే ధర్మశాస్త్ర యుగము మోసే నుండి క్రీస్తు చనిపో వరకు మరి 1500 సంవత్సరాలు ఆనాడు ఆ విధముగా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఆయన కొనియాడుతూ వచ్చినారు, స్తుతిస్తూ వచ్చినారు. అది 1500 సంవత్సరాలు. దాదాపు ఆదికాండము 20వ అధ్యాయం నుండి మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం వరకు చూస్తే అది ధర్మశాస్త్ర యుగము మరి కొనసాగుతూ వచ్చినది. అదొక యుగము 1500 సంవత్సరాలు. ఇక మూడవదిగా చూసినట్లయితే క్రైస్తవ యుగము క్రీస్తు శకము 33వ శతాబ్దం నుండి సంవత్సరముల నుండి క్రీస్తు ఆరోహణమై మొదలుకొని 2వ రాకడ వరకు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు కూడా కొనసాగించబడుతున్నది. ఇది క్రీస్తు యుగము ప్రారంభము. క్రీస్తు యుగము ప్రారంభంలో, అందుకనే క్రీస్తు యుగంలో ఉన్నాము, మనము కృపాయుగంలో ఉన్నాము. ఎటువంటి వారైనా సరే యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే నీకు విశ్వాసము వస్తున్నది, విశ్వాసము కలుగుతున్నది. ప్రభు యొక్క రక్ష నీకు అనుగ్రహించబడుతున్నది, ప్రభు యొక్క కృప నీకు అనుగ్రహించబడుతున్నది. ఆయన మన కొరకు ఆయన కృపను వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, చూడు, దేవుని వాక్యము వలన ఇవన్నీ నిర్మింపబడినవి, యుగములు కూడా నిర్మింపబడినవి. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగము కొనసాగుతున్నటువంటి మనము కూడా మరి ఈ విధముగా దేవుని వాక్యము మనకు మరి తోడ్పడుతున్నది. వాక్యం వలన నిర్మాణములు అయినవి అన్నట్లుగా మనం చూస్తాం. అందుకని అంటాడు, చదవని ఇంకా 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము అందరు తీసినట్లయితే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మీకు చదివినండి ఒకడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుపు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవే. అదే వాక్యము వలన భద్రము చేయబడినవి. చూసినవా, వాక్యం అనే అంశాన్ని మనం ఈ దినము చూసుకుంటున్నాం. వాక్యం అంటే ఏంటిది? దేవుడే వాక్యము. వాక్యమును చూసినా దేవుని చూసినా ఒకటే. అందుకని దేవుడు మనకు ఏమైనాడా? భద్రము చేయబడి ఉన్నవి. అందుకు మీకు అర్థం కావాలంటే మీకు మాట చెప్తా. పైన 5వ వచనం చదవండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము నుండి నీవు నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మర్చిపోతున్నారు. ఇది ఎలా వచ్చింది? ఎలా నిర్మింపబడినది? తెలియలే, మీకు మనకు తెలియలే. కానీ వాక్యం వలన బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలంటే దేవుడు వాక్యాన్ని వినేవారముగా ఉన్నప్పుడే తెలుసుకుంటాం. ఇది లిఖించబడాలి ఇక్కడ. ఏదైనా పూర్వం నుండి ఆకాశము నుండి ఉన్నదని, తర్వాత నీళ్ళ నుండి నీళ్ళ వలన సమస్తమును సమకూర్చబడినవి, భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు. భూమి దేని వల్ల కలిగింది? వాక్యం వలన కలిగింది. దేవుని వాక్యము అంటే దేవుడు ఆజ్ఞాపించాడు, భూమి కలుగును గాక, భూమి చెట్లు పుట్టించును గాక, భూమి చెట్లను మొలిపించును గాక. ఆదికాండము చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ వాక్యము అంటే దేవుడి ద్వారానే కలిగినాయని
మనం చూస్తాము. అయితే ఇక్కడ మరి ఇప్పుడు 7వ వచనంలో, అయితే ఇప్పుడు ఆకాశము భూమియు భక్తినుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవచ్చేటువంటిది వాక్యం వలన మనల్ని భద్రం చేస్తుంది. అక్కడ మనల్ని కాపాడుతున్నది వాక్యం అని దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు, కాపాడుతున్నాడు. లేకపోతే ఎప్పుడో వచ్చేది ఉండే దేవుని యొక్క మరి ఆ యొక్క అగ్ని మరి ఈ లోకంలో వర్షాకాలము వానలు, ఎండాకాలంలో వేడి అగ్ని మరి ఎప్పుడో మసి అయిపోయే వాళ్ళే. కానీ దేవుడు కాలాలను చూపిస్తూ వచ్చినాడు. అందుకని ఏ కాలంలో ఆ కాలాన్ని దానికి పరిమితిని కలిగించి దేవుడు మనలను వాక్యం చేత భద్రపరుస్తున్నట్లుగా చూస్తాం. చదవండి, కాలము గురించి అందుకున్నాడు అన్నమాట. ఆదికాండము 8వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి. ఆదికాండము 8:22 వచనం. 8 చూడు, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును రాత్రి మగలకు ఉండక మానవని తన హృదయంలో అనుకోను. మానవుడు చూడండి, ఏమంటుంటే భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలము, శీతాకాలము, వేసవి కాలములు, రాత్రి పగలు మనకు ఇలాంటి పరిస్థితులు ఉండేవో అనుకున్నారట. చూడండి, ఉండక మానవు అంటే ఉన్నాయి అన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, రాత్రి అవుతుంది, ఉదయం అవుతుంది, పగలవుతుంది, రాత్రి అవుతుంది. చూడు, వేసవి కాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, కోతాకాలం వస్తుంది. చూడండి, అందుకని అక్కడ ఈ కాలముల గురించి కూడా తెలుపుతున్నది స్పష్టంగా. ఎందుకు ఈ కాలముల గురించి తెలుపుతున్నది అంటే, ఈ కాలములో పండించినటువంటి ప్రతి పంట కానీ సమకూర్చుకున్నటువంటి ప్రతి పంటను మనం భుజించి దేవుని గురించి మనము ఆత్మీయులుగా ఉరికొల్పబడాలని దేవుడు మనకు ఈ కాలాలను ఏర్పాటు చేసినాడు. వేదకాలమును, కోతాకాలమును తెలుసుగా మీకు. వేదకాలం అంటే మీకు ఒకసారి చెప్పాను ఈ మాటలు. అంటే విత్తన కాలము జూన్ నెలలో వస్తుంటుంది. విత్తన కాలము, విత్తనము తరి వేసే కాలం. ఇప్పటికి జూన్ నెలలో వేసినటువంటి విత్తనములు ఇప్పుడు కోసే ఉన్నారు, పెసరచేనులు కోసే ఉన్నారు కదా. పత్తి చేనులు అంటే ఇంకొక 2 నెలల్లో కోస్తారు. కాబట్టి ఈ విధముగా మరి ఈ పెసలు కానీ కందులు, ఆనాడు కందులు, పెసలు ఇంకా రకరకాల ధాన్యాలు పండించేవారు. ఈ కాలానికి కొన్ని కోసేవారు, కొన్ని కోయకుండా వాటిని భద్రపరిచేవారు. అంటే వాటి ద్వారా మనం ఉపయోగించుకోవటానికి కదా. పెసరకాయలు పండి, పెసరపప్పు వచ్చింది, దాన్ని తీసుకున్నాం, ఆ పెసరపప్పుతో మనము వండుకుంటున్నాం, తింటున్నాం. అంటే దేవుడు ఆ కాలాన్ని నిర్ణయిస్తేనే, ఆ కాలంలో ఆ విత్తనం వేస్తేనే, ఆ కాలంలో ఆ వర్షమును కురిపిస్తేనే, ఆ పెసరకాయలు పండితేనే ఈ దినం మనం పంట చేయికొచ్చింది. పంటను కోసుకోగలిగాం, ఆ పంట ద్వారా మనము భుజించగలిగాం, భుజించి ఉండడం ద్వారా ప్రభుని ఆరాధించగలిగినాం. ఇది మనకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులను కూడా దేవుడు కొరకు కూడా కాలాలను మనకు అనుమతిస్తూ వచ్చినాడు, అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ కాలంలో మనము ఎంతగా మరి జాగ్రత్తగా ఉండాలనో, ప్రభు వాక్యాన్ని మనము ధ్యానించాలో, ప్రభుని స్తుతించాలో మనం గుర్తించాలి. ఈ ప్రభువా, ఈ కాలం నాకు అనుగ్రహించినందుకు విత్తన కాలంలో విత్తనం వేయడానికి మీరు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. కోత కాలంలో కోయడానికి మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. చూడండి, మరి అక్కడ ఇంకా ఉంటుంది తెలుసా, శీతోష్ణ కాలములు అని అంటారు. అంటే ఒక పండ్ల కాయలు కూడా పంతున్నప్పుడు ఆ పండ్లను కూడా మనము ఉపయోగించుకొని మనము భుజించి మరి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి కాలాలను మనకు అనుమతిస్తూ వచ్చినాడు. ఎండాకాలం ఎండ అనుగ్రహించడానికి, ఆ కోతకాలంలో కోతను మనకు సమయం అనుకూలపరచడానికి, తర్వాత విత్తన కాలంలో విత్తనము సమకూర్చుకోవడానికి మనకు కాలాలు కూడా రాత్రి పగలు రోజులు మారుతున్నప్పటికీ కాలాలను కూడా ఏర్పాటు చేసి ఆ కాలంలో ద్వారా మనము ఉపయోగించుకొని, ఆ కాలంలో మనము పండించుకొని, ఆ కాలంలో ద్వారా మనము నిత్యావసరటువంటి వస్తువులను మనము
ఉపయోగించుకుంటున్నట్లుగా చూస్తాము. కాబట్టి మీరు ఎవరికి మహిమ కలగాలి? ప్రభుకు మహిమ కలగాలి. దేవుడి ఒక కాలంలో చూపించినాడే, కాలంలో నిర్మించినాడే, వాక్యము చేతనే. అందుకని అంటాడు ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఏమంటాడు అక్కడ? భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఓకే, ఏమిటికి? భూమిని ఆకాశాన్ని ఎందుకు సృష్టించాడు? భూమి ద్వారా ఏదైతే నిర్మింపబడినవో, భూమి ద్వారా ఏదైతే పంటను సమకూర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నదో దాని కొరకే మనలను భూమిని ఆకాశములను మనకు, ఆకాశం అంటే వర్షమును కురిపిస్తున్నాడు. భూమి పంటను సమకూర్చడానికి దేవుడు భూమి ఆకాశములను సృష్టించినట్లుగా చూస్తాము. కాబట్టి ఆ దేవునికి మనం ఏం చేయాలంటే, ప్రభువా భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు ప్రభువా, ఇంత గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనములు ప్రభువా అని మనము ఆయన్ని ఆరాధించగలుగుతున్నామా? ఎందుకంటే దేవుడు అనే వాక్యము రూపంలో చూపిస్తున్నాడు. చూడండి, దేవుడు అనే వాక్యము చూస్తే మరి 32 సార్లు ఈ అధ్యాయంలో దేవుడు 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 అని ఉంటుంది. తర్వాత చూసుకోండి ఆ మాటలు. నేను లెక్కిస్తే 32 సార్లు ఉంటున్నది. అలాగనే దేవుడు మళ్ళా చూస్తున్నాడు అని మనము పరిశీలన చేస్తే అదే అధ్యాయంలో 7 సార్లు 7 దిక్కుట్ల మనం చూస్తున్నాడు వెలుగు 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 అనేది కూడా దాదాపు 14 సార్లు ఈ అధ్యాయం అంతా కనబడుతుంది. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఆ వెలుగును కలుగు కాకుండా వెలుగు కలిగి ఆ వెలుగును చూసి సంతోషపడ్డాడు. ఆ మాట కూడా 14 సార్లు రాయబడినటువంటి మాట. చూడండి, ఇన్ని విధములుగా దేవుడు మనకు ఈ దేవుడు వాక్య రూపంలో మనము కనపడుతున్నాడు. అందుకని దేవుడు వాక్య రూపంలో నీ వాక్యములను కీర్తించడం, నీ వాక్యములను స్తుతించదని దావీదు మహారాజు ఏ విధంగా ఆరాధిస్తున్నాడు. నీవు నేను మనం అందరము అలాగే ఆరాధిస్తాం. అందుకని అంటాడు, చూడండి, వాక్యములను బ్రతికించడం అంటాడు ఒక భక్తుడు. ఎన్నో అధ్యాయము? కీర్తన గ్రంథము. చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనాన్ని మీరు చదివినట్లయితే చూడండి, 119వ కీర్తన తీయండి, 50వ వచనంలో ఒక భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. చూడండి, వాక్యం నన్ను బ్రతికించును. చూడండి, నెమ్మది కలుగుతున్నదట. ఇప్పుడు బాధ వచ్చినప్పుడు వాక్యాన్ని 2 మాటలు తీసి చదువుకోండి. దేవుని వైపు చూడండి. బాధలో నుండి, శ్రమలో నుండి విడుదల పొందా. ఎందుకు ఈ మాట ఇచ్చాడు? నీ వాక్యం నన్ను బ్రతికించను, నీ వాక్యం నన్ను కాపాడను, నీ వాక్యం నన్ను జీవింపజేయను చేసను అంటాడు. కాబట్టి ఆయన వాక్యము ఆయన బ్రతికిస్తున్నది. ఎలా బ్రతికిస్తున్నది అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మొట్టమొదట ఆదామును మనం తీసుకున్నట్లయితే, ఆదామును అవ్వను నిర్మించి ఆ ఏదైనా తోటను నిర్మింపబడి చేసినప్పుడు, మీరు ఈ తోటను సిద్ధపరచుకొని భుజించండి, ఈ పండ్లను మీ కొరకే పండించాను, ఈ తోటను మీ కొరకే అనుగ్రహిస్తూ వచ్చాను, ఈ తోటను సిద్ధపరచుకుంటే మీకు ఈ పండ్లను మీరు భుజించుకోండి చెబితే, ఆ చెప్పిన మాటను మీరు ఆజ్ఞాతిక్రమించడం ద్వారా వీళ్ళకి ఏమొచ్చింది? ఆ యొక్క జ్ఞానం అనేది వచ్చింది, తెలివి అనేది వచ్చింది. అప్పుడు వారికి అష్టలోకాలు కనపడే వరకు వారు పోయి దాచుకోవడం మొదలెట్టారు. చూడండి, అటువంటిప్పుడు ఏం జరిగింది? అయితే ఆయన ప్రభువుకు తెలుసు, తెలిసిపోయినది. నా భక్తుడు నేను చెప్పిన మాట వినలేదా? విన్నాడా? ఆయన తెలిసిపోయింది. వచ్చి బాగా వెళ్ళిపోయా పాపం, ఆజ్ఞ అతిక్రమించాడు కదా అని తెలిసింది. కానీ నేను పోయి చూస్తే ఎక్కడ ఉంటాడు ఆయన, ఏ స్థలంలో ఉంటాడు, నేను ఆజ్ఞాపించిన స్థలంలో ఉంటాడా ఉండడా అని వచ్చి చూస్తే అక్కడ లేడు. నిజంగా వచ్చి చూశాడు. ఆయన కూర్చోబెట్టిన స్థలంలో, ఆయన నిలబెట్టిన స్థలంలో వచ్చి చూస్తే ఆదామా 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 అని పిలుస్తున్నప్పుడు ఎక్కడుంటాడు ఆదాము?
లేడు ఆదాము. చదవండి ఆ మాట కూడా రాయబడినటువంటి మాట. దేవుడైన యెహోవా ఆ, ఆదామును పిలిచి 8 వచ్చింది చదవండి. 3:8 చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా. చూడండి, వాళ్ళు దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఇవాళ మనము కూడా ప్రభువైనటువంటి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన సువార్తను మనం వినట్లుగా ఉంటున్నాము, చూడనట్లుగా ఉంటున్నాము, గ్రహించినట్లుగా ఉంటున్నాము. ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నామా? అనుసరించలేక ఉంటున్నామా? అందుకని పిలుస్తున్నాడు, సహోదరా సహోదరి, యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. అక్కడ ఏమని పిలిచాడు? ఆయన వారిని, ఆదాముని ఏమని పిలిచాడు? చదవండి అక్కడ. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు నేను పిలిచినప్పుడు మరలా వారికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. మరలా పిలిచినప్పుడు వారికి ఆయన కృప అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన కృపని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇలా నీవు నేను మనమందరము కూడా ఎన్నోసార్లు లోకములనే చీకటిలో, లోకమనే పాపములో, లోకమనే అంధకారములో ఉండినప్పుడు ప్రభువుని తీసుకెళ్ళి మనం పిలిచినాడు. మనం పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం సాగిలపడుతున్నాం. ప్రభువా నన్ను, నేను చెప్పిన ఆజ్ఞను మితిమీరి నన్ను మరలా పిలుస్తున్నారే పేరు పెట్టి. ప్రభువా నీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నామా? సహోదరా సహోదరి, జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆదామును పిలిచినటువంటి దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. పిలిచాడు. పిలిచిన ప్రకారముగా వచ్చి ఆయన్ని ఆరాధించగలుగుతున్నావా? వాక్యం అనే ఖడ్గము చేత ఆయనను స్తుతించగలుగుతున్నావా? వాక్యం అనే ఆ యొక్క దేవుని మాట చేత ఆయనను ఆరాధించగలుగుతున్నావా? అందుకే ఇంకొక భక్తుడు అంటాడు చూడండి, 119వ కీర్తనలో కూడా ఇంకొక మాట ఏమంటుందంటే, 119వ కీర్తన 130 వచ్చి చదవండి. 119 130 వచ్చిన చదవండి. చూడండి, వాక్యము వెల్లడవుడ ద్వారానే వెలుగు కలుగుతున్నది. చూడండి, వాక్యం అంటే వెల్లడవుడ ద్వారా, అంటే వెల్లడవడం అంటే ఏంటిది? దేవుని వాక్యమును ప్రచురిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు శబ్ద యంత్రాంగం ద్వారా ఎవరైతే వింటున్నారో, లేకపోతే ఇక్కడ ఎవరైతే వింటున్నారో, వెలుపల ఎవరైతే వింటున్నారో, ఆయన వాక్యం వెల్లడవుతున్నది. వెల్లడైనప్పుడు, విన్నప్పుడు గ్రహించుకున్నటువంటి వారికి వెలుగు కలుగుతుంది. ఇక్కడ కూర్చున్న వారు గ్రహించినటువంటి వారికి వెలుగు కలుగుతుంది. నీ వాక్యము వెల్లడవుట ద్వారా నాకు వెలుగు కలిగెను. ఎంత మంచి మాట! కలిగిందా మీకు? కలిగిందా మనకు అనేది మనం ప్రశ్న. తెలివి లేని వారికి తెలివి కూడా వస్తుంది ఆయన వాక్యం ద్వారా. ఆయన వాక్యం దగ్గర కావాలి. ఆయన వాక్యాన్ని నువ్వు వినాలి, అంతే. ఆయన వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. వాక్యమైనటువంటి దేవుని నువ్వు పరిశీలన చేయగలుగుతున్నావా? చేస్తున్నాము అనే అంశంలో మనం వెళ్ళడవుతారు. అయితే బైబిల్లో చూసినట్లయితే ఒక భక్తుడు ఒక వాక్యమును చదువుతున్నాడు, యెరూషలేములో పోతున్నాడు, వస్తున్నాడు. ఎవరైనా తెలుసా మీకు? ఎవరు ఆ వ్యక్తి? చదవండి, అపోస్తల కార్యములు ఇవ్వండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం తీయండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట 32వ వచనం చదవండి. అపోస్తల కార్యములు లేకపోతే 27వ వచనం చదవండి. 27వ వచనం చదవనమ్మా.
కీర్తన గ్రంథము 8 అపోస్తల కార్యములు అప్పుడు ఆ, ఐథియోపియలు ఎన్నో వచ్చిన అది 27. 27 చదవండి. అప్పుడు ఐథియోపియలు ఐథియోపియుడు రాణి అయిన ఆ, కందకి క్రింద ఆ, మంత్రి అయి ఆ, ఆమె యొక్క ఆ, ధనాగరమంతటి మీదనున్న ఆ, ఐథియోపియుడైన నపుంసకుడు ఆ. ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు అతడు తిరిగి వెళ్ళొచ్చు రథం మీద రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చదవచ్చు. చాలు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఎవరట ఆ భక్తుడు? నపుంసకుడు అనేటువంటి వ్యక్తి యెరూషలేమునకు వస్తున్నాడు, పోతున్నాడు. ఇవాళ నీవు నేను మనం అందరం కూడా వస్తున్నాము, పోతున్నాము. మంచిగానే ఉంది. కానీ ఆయన వాక్యం అనే సారాంశాన్ని మీరు చదవగలుగుతున్నారా, వినగలుగుతున్నారా, గ్రహించగలుగుతున్నారా? వాక్యం అనే సారాంశం ఏంటిది అని మనం చూసినట్లయితే ఒక మరి యెరూషలేమునకు పోతూ వస్తున్నప్పుడు మరి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడు అట. ఎవరైనా ఈ నపుంసకుడు చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లే. ఇది ఎప్పుడు వస్తున్నారు పోతున్నాడు మనకు సరిగా అర్థం కాదు. కానీ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడి అపోస్తలుల 8వ మొదటి వచనంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిప్పు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో మన సంఘంలో పెద్ద హింసలు కలుగుతున్నప్పుడు, సంఘానికి హింసలు, గొప్ప నిందలు, అవమానాలు జరుగుతున్నప్పుడు వారందరూ చెదిరిపోతున్నారు. ఈ ఫిలిప్పు అనే వ్యక్తి కూడా సమరయ పట్టణంలో గుండా వెళ్తూ ఆ సమరయ పట్టణంలో కూడా ఆయన చాలా మరి వర్ణిస్తూ ఆయన్ని గురించి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి మాట్లాడుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని వెల్లడా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది వింటారు. అక్కడ 12వ వచనం చూస్తే 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అంటే వాక్యం ఎప్పుడైతే అక్కడ వెల్లడపరుస్తున్నాడో, అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడో, అక్కడ విన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ విన్నారు, బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడ ఒక మాట పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ అట్లానే ఇంకో అక్కడ మంచిగా జరిగించిన వయాను అని ఆయన దాసుల ద్వారా మాట్లాడి ఫిలిప్పుతో మరొక మాట మాట్లాడి, ఫిలిప్పు ఒక వ్యక్తి ఉన్నాడయా యెరూషలేమునకు తిరిగి ఆ రథం మీద వస్తున్నాడు, ఆయన రోజు వస్తున్నాడు పోతున్నాడు, ఆయనకు ఆత్మీయంగా చదువుతున్నాడు, కానీ అది అర్థం కావట్లేదు. నువ్వు పోయి ఆ వాక్యం అనే మాట చేత ఆయనకి బోధించు అని చెప్పమన్నప్పుడు ఫిలిప్పు మరలా అదే సమరయ పట్టణం కూడా టక్కున ఆత్మ పోయి అక్కడ ఆ రథం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఎన్నో వచ్చినది. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోవడమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుతుండగా విని నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడగగా, ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి నేను ఆత్మ ఫిలిప్పు పోయాడు, మన నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడు. ఫిలిప్పు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతున్నదా, నువ్వు చదివేది ఏంటిది తెలుసా అని మనం పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరిశీలన చేసుకుంటున్నప్పుడు అప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని తీసి చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం తీసి చదివినట్లయితే అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు అసలు యెషయా గ్రంథం అంటే ఏంటిది. ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 53వ అధ్యాయం 7వ వచనంలో అసలు ఎవరు వదక తీయబడ్డారు, ఎవరు మౌనముగా ఉన్నారు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలగొట్టబడను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. 7వ వచనంలో ఏమనుంది? అతడు దౌర్జన్యం నందును బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తీయబడినటువంటి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా నుండును. ఏ విధముగా మౌనముగా ఉండును?
ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మన పాపములందరి కొరకు ఆయన మౌనమును అంగీకరించాడు. తెలుసా? చూడండి, ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు. గొర్రె పిల్లని తీసుకొని వధించడానికి కటికం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మరి ఆ కటిక వారి దగ్గర ఆ గొర్రె పిల్ల ఏమంటుంది? ఏమన్నా అనగలుగుతుందా? సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇష్టం అంటూ ఉంటుంది, మౌనంగా ఉండదు అంతే. ఇప్పుడు బొచ్చు కత్తిరించిన వారి దగ్గర ఏ విధంగా మౌనంగా ఉంటున్నదో అంత మౌనముగా అంగీకరిస్తూ యేసుక్రీస్తు వారు కూడా గొర్రె పిల్లని సాదృశ్యంగా తీసుకొని ఆ ఈదులతో మాట్లాడతారు. ఈదులు కొడుతున్నప్పుడు, ఈదులు గాయపరుస్తున్నప్పుడు, ఈదులు చంపుతున్నప్పుడు, ఈదులు సమాధి చేయబడుతున్నప్పుడు, ఈదులు ప్రక్కలో పొడిచినప్పుడు, ఈదులు తలలో పొడిచినప్పుడు ఏమన్నా మౌనం అంగీకరించాడా? ఏమన్నా నన్ను కొడుతున్నా? ఒక మాట కూడా మౌనం అంగీకరించాడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఏ విధముగా మౌనముగా ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు మౌనమును అంగీకరిస్తూ వచ్చినాడు. అటువంటి దేవుడిని నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావా? అటువంటి ప్రభుత్వ క్రీస్తును నువ్వు స్తుతించగలుగుతున్నావా? అటువంటి ప్రభుని నువ్వు ఘనపరచగలుగుతున్నావా అనేది మనం చూసుకోవాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించను, నీ వాక్యం బట్టి నేను పాడేదను, నీ వాక్యం బట్టి నేను కీర్తించదను, నీ వాక్యము నన్ను బ్రతికించను అని ఇవన్నీ తలపోసుకుంటూ స్తుతించుకుంటూ ఆరాధన చేస్తున్నాడు. ప్రభుని గణపరుచుకుంటున్నాడు. నీవు నేను మనము కూడా అలాగనే ప్రభుని ఆరాధించాలి, ప్రభుని గణపరచాలి. ఆరాధన అంటే ఏదో నాలుగు మాట చెప్పక, ఏదో నాలుగు విధములుగా మరి అనుకోవడం కాదు, కానీ ప్రాక్టికల్గా ప్రభు మన కొరకు ఏం చేశాడు, ప్రాక్టికల్గా ప్రభు మన కొరకు ఏమి పొంది ఉన్నాడు చూస్తే, ఈ దినం చూస్తే మన కొరకు ఆయన గొర్రెపిల్ల వదకు దేవుడైనటువంటి గొర్రెపిల్ల ఏ విధముగా మౌనమును అంగీకరించినదో నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా ఆయన గొర్రెపిల్లగా వచ్చి ఆ కలవరిశిలో ప్రాణములు పెట్టి నీకు బదులుగా నాకు బదులుగా మనందరికీ బదులుగా ఆయన ఒక్కడు తక్కువ 40 దెబ్బలు తిని, అంటే 39 దెబ్బలు తిని, చేతులకు గాయములు, కాళ్ళకు గాయములు, ప్రక్కలో బల్లెము, తలకు ముళ్ళ కిరీటము చేసిన తర్వాత కూడా ఆ ప్రభుని మళ్ళా శిలువలో వేలాడదీసి చనిపోయినాక మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ సమాధిలో పెట్టి ఇన్ని చేసినా కానీ ఆయన మౌనం ఎవరు కొరకయ్యా? నేనా మనందరి కొరకే. అందుకే ఆయన ప్రచురిస్తున్నాడు. సర్వమానవుల కొరకు సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ సత్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము. అంటే సర్వమానవులందరి కొరకు ఆయన రక్తమును చెందించున్నాడు. ఆ రక్తమే ప్రతి మానవుని కొరకు ప్రోక్షింపబడినటువంటి రక్తముగా మారినది ఆయన రక్తం. తద్రక్తం పరమాత్మే నమః అంటే ఆయన రక్తం ఎవరైతే మన కొరకు ప్రాణమును పెట్టి రక్తంను చిందించినటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆయనే పరమాత్ముడు, ఆయనే దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సర్వమును మన కొరకు పొంది ఉన్నాడు. ఆయనకి మాత్రమే నమస్కరించుదాం, ఆయనకు మాత్రమే సాగిలపడదాం, ఆయన ఆజ్ఞను మాత్రమే మనం అనుసరించుదాము, ఆయన కట్టడాలను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంత చక్కని మాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాం. భక్త సింగ్ గారు కూడా ఆయన వాక్యము వెళ్ళడం ద్వారా అయినదా తెలుసా? ఆయన వాక్యం ఏ వాక్యం చేత ఆయన ప్రచారపడ్డాడో, ఏ వాక్యం చేత ఆయన రక్షింపబడ్డాడు తెలుసా మీకు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28 చదవడం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28 వచ్చిన ఒక భక్తుడైనటువంటి మరి మంచి భక్తుడు భక్త సింగ్ గారు కూడా ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము. ఏ మాట ఆయనకు గొడవపడ్డదట. అప్పుడు ఆయన తండ్రిని, తల్లిని, భార్యని, తన కుటుంబాన్ని వదులుకొని ప్రభువుని క్రీస్తు అంగీకరించి వెళ్ళడవడ ద్వారానే ఆయనని ఆరాధించడానికి, ఆయనని ఒప్పుకోవడానికి, ఆయనని మరి ఘనపరచడానికి కొనుక్కున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అంత గొప్ప. ఇలా వారి ద్వారా కొన్ని వందల వేల సంఘములు, వేల ఆత్మీయమైనటువంటి ఆత్మలు పురుకల్పబడి ఆత్మీయంగా బలపరచబడుతున్నాయి.
ఒకరు నువ్వు వింటే నీ ద్వారా ఇంకొకరు వింటే ఇంకొకరు ఒకరుగా చూడండి ఈ విధంగా దేవుడు ఆయన ప్రణాళికను ఏర్పరచుకుంటాడు. కాబట్టి దేవుడు వాక్యం వెళ్ళడం ద్వారా వెలుగు కలుగుతున్నది. ఇక్కడ నపుంసకుడు కూడా ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలన్నీ గురించి ఆ పిలుపు గారు చక్కగా వర్ణిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు చనిపోయాడయ్యా, మనందరి కొరకు చనిపోయాడయ్యా, ఆయనే ద్వారానే మనకు పాపక్షమాపణ ఉన్నదయ్యా అని ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో చదవండి. అక్కడ 35వ వచనం చదవండి. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసుని గురించి సువార్తను ప్రకటించెను. వారు ఆ త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళు ఒక చోటికి వచ్చి నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాను. ఆపేసేయండి, రథాన్ని ఆపేసేయండి, వెంటనే ఆపేయండి. నాకు ఇప్పుడు తెలిసింది యేసుక్రీస్తు ప్రభువు ఇంత కొరకు నా కొరకు ఇంత శ్రమ పడ్డా, ఇన్ని బాధలు పడ్డా, ఇన్ని హింసలు పడ్డా, ఇంత విధేయత చూపినాడా, నేను వెంటనే యేసుక్రీస్తు ప్రభువు రక్షణ పొందుతాను, బాప్తిజం తీసుకుంటాను. ఆ నీళ్ళున్న బావ దగ్గర, ఆ నీళ్ళున్న చెరువు దగ్గర రథాన్ని ఆపేశాడు, దిగాడు. పిలుపు నాకు రక్షణ, బాప్తిజం ఇచ్చేయి, నేను కూడా మారు మనసుకుంటా. ఇప్పటి నుంచి నేను ప్రభువుని అంగీకరిస్తా, ప్రభువుని తెలుసుకుంటా, ప్రభువుని కొనియాడతా, ప్రభువుని గణపరుచుకుంటా. వెంటనే వెళ్ళాడు, ఇద్దరు పోయారు, బాప్తిజం తీసుకున్న తర్వాత వారు ఇంటికి వెళ్ళారు. వీరు మళ్ళా వారి ఆత్మ మళ్ళా కొనసాగించబడుతూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే. ప్రభు యొక్క ఆత్మ అలాగ ఉంటుంది. కొంత ఆత్మను రక్షించడానికి దేవుడు ఆనాడు కోరుకుంటున్నాడు. ఇలా బాప్తిజం చేయాలంటే 5 కావాలి, 4 కావాలి, 3 కావాలంటారు. ఒక్కరు బాప్తిజం తీసుకుంటాను కానీ ఇలా దేవుడు. ఎందుకంటే రేపటి దినం మనది కాదు, రేపటి దినం మనది కానే కాదు. కానీ మనము ఎప్పుడైతే పొందాలనుకుంటామో వెంటనే మన నపుంసకుడు నీళ్ళున్న బాధలు తీసుకున్నాడు. వెంటనే తక్షణమే బాప్తిజం తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డ అయినాడు. వారు కూడా దేవుడిని అంగీకరిస్తారు, స్తుతిస్తారు, అరుడుగా ఉన్నాడు, అర్హత పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి ప్రజలుగా ఈనాడు ఎంతోమంది ఇంకా కావాలని కోరుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు వాక్యం చేత అందుకే అంటాడు. అక్కడ మాట చదవండి, ఇంకొక మాట కూడా రాజు లాస్ట్ మాట చదువుకున్నాం, ముందుకు వెళ్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దినమంతటా ఏ మాటలు మాట్లాడుతున్నాం? దేవుడు వాక్యం అనే శక్తి కలిగినటువంటి వాక్యము. అందుకే అంటాడు, చదవడం మరి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మానివేయాలి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును మీరు అంగీకరించండి. వాక్యం అంటే దేవుణ్ణి అంగీకరించండి. అందుకనే దేవుడు వాక్యమును అంటే అంటాడు. యోహాన్ సువార్త యోహాన్ సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాట, కృపాసక్తి సంపూర్ణుడుగా ఆయనకు మన మధ్యకు నివసించుతూ వచ్చినాడు. ఆయన వాక్యము చేత కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చినాడు. కాబట్టి ఇటువంటి మరి ఆ మాటల చేత ఆయనని మనము అంగీకరించి, ప్రభువా ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత పరిశుద్ధుడవయ్యా, ఎంత మహాగణుడవయ్యా తండ్రి, కృపాసక్తి సంపూర్ణంగా ఈ లోకానికి నా దగ్గరికి వచ్చి వాక్యం అనే మాట చేత నన్ను వాడుకుంటున్నావు ప్రభువా. ఈ వాక్యం నన్ను బలపరచబడింది, ఈ వాక్యం నన్ను కొడుకొలుపుతున్నది, ఈ వాక్యం చేత నన్ను రక్షణ తీసుకున్నావయ్యా. నీకు వందనాలు ప్రభు. ఈ వాక్యం నన్ను బ్రతికించాను. ఎన్నో విధాలు మీకు ఏదేది అర్థమైందో ఏదో ఒక మాటను మీరు తీసుకొని ప్రభు వాక్యం అనే
ఖడ్గము చేత నేను రక్షింపబడ్డాను. వాక్యమే నాకు దేవుడే వాక్యమే వాక్యం ఎంత ఏమంటాడా శక్తి కలిగిన వాక్యము సాత్వికంగా అంగీకరించే వారముగా నన్ను సిద్ధపరచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని అనగలిగితే ప్రభువు నిన్ను చూసి మహిమ పొంది ఘనత పొంది సంతోష పొందేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటల చేత మనము ఈ దినము మరి నుంచి బలపరచబడి దేవుని వాక్యం అనే చదవండి. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి గుర్తొస్తుంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 27వ వచనంలో కూడా రాసినట్లయితే చూడండి. ఆ ఒక్క మాట చదివి మనము ముందుకు వెళ్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము 27వ వచనము 5:27 అది కలంకమైనను ముడతైనను ఏదైనా లేక పరిశుద్ధమైన దాని వాను నిర్దోషమైన దాని వాను మహిమ గల సంగములకు ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఈ మాట గురించి మీకు చెప్పాలనుకున్నాను. దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు, చూపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మనకు చూడండి మాట మరలా కూడా ఏడుతుడు మీ భార్యను ప్రేమించుడు అటువంటి క్రీస్తును సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైనను అట్టిది ఏదైనాను సరే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. వాక్యం అనే దేవుణ్ణి అనేది ఆయన ఎంత మరి జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఆయనలో ఏ మార్చ ఏ డాగు ఏ పాపం ఏ యొక్క మరి లేదు. అటువంటి ప్రభుని మనము ఈ వాక్యం అని ఉదక స్థానము చేత అంటే వాక్యం చెప్పడం ద్వారా మనము ఉదక స్థానం అంటే మరి మనము గురుకొల్పబడడం దేవుని వాక్యాన్ని విని మంచి పవిత్రముగా మూర్త కలంకం ఎన్నో ఉంటాయి. కానీ నువ్వు దేవుని వాక్యం సత్యముడు అది మూర్త పవిత్రత అపవిత్రత అన్నట్లే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదక స్థానం అది దేవుడు తాను తగ్గించుకున్నాడు. ఆ శిలువలో ఎంత తగ్గించుకొని శిలువ వేయబడ్డాడు. అలాంటి ఉదకంతో నీకు కూడా శిలువ వేయబడుతున్నాను.